ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. గతంలో చేసినటువంటి పొరపాట్లని సవరించుకునేటువంటి అవకాశాలు లభిస్తాయి. వ్యాపార రంగం వారికి మెల్లమెల్లగా ఆసక్తికరమైనటువంటి ఆర్థికపరమైనటువంటి అంశాల్లో చక్కటి అనుకూలత పెరుగుతుంది. విద్యా సంబంధిత విషయాల్లో కూడా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో చెరు ప్రతికూలతలు ఉన్నప్పటికీ ప్రశాంతత కొనసాగుతుంది. ఈరోజు మీ అదృశ్య సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు శుభకరం. మహాకాళిని ఈరోజు పూజించినట్టయితే శుభ ఫలితాలు ఏర్పడతాయి. ఇక విద్యా సంబంధిత వ్యవహారాలు ఈరోజు మీకు బాగా మేలుని కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే రాజకీయపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఆసక్తికరమైనటువంటి అంశాలు ఉద్యోగరీత్యా చోటు చేసుకుంటాయి. స్థానచలనం వంటివి అనుకూలిస్తాయి. చేపట్టేటువంటి కార్యాల్లో ప్రోత్సాహం కలిగి ఉంటారు. నూతన గృహ కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి విఘ్నాలు తొలగిపోతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు ఈ రోజు మీకు శుభ ఫలితాన్ని కలిగిస్తాయి. సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన, నమస్కారం, అభిషేకం వంటివి మానసిక రుగ్మతల్ని దూరం చేస్తుంది. గృహ సంబంధిత మరమ్మతులు, నిర్ణయాలు ఈ రోజు మీకు బాగా మేలుని కలిగిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే అలంకరణకు ప్రాధాన్యతనిస్తారు. తెలివైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీ అదృశ్య సంఖ్య 5. పసుపు వర్ణం మీకు మేలుని కలిగిస్తుంది. శుభాలను త్వరితగతిని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు శుభ ఫలితాన్ని కలిగిస్తాయి. ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన, ప్రార్థన, నమస్కారం, తమలపాకు సమర్పణ వంటి చర్యలు మానసిక స్థైర్యాన్ని పెంపొందింపచేస్తుంది. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి, ఆదాయాన్ని పెంపొందింపచేస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక రుగ్మతల నుంచి బయటికి రాగలుగుతారు. చేపట్టేటువంటి కార్యాల్లో ప్రోత్సాహం మెల్లమెల్లగా ప్రారంభమవుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా ఏర్పడినటువంటి విఘ్నాల్ని దూరం చేసుకోగలుగుతారు. నూతన ఉత్సాహం పెంపొందింపచేసుకునేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి చిరాకుల నుంచి బయటికి రావటానికి చేసేటువంటి ప్రయత్నాలు కూడా బాగా కలిసి వస్తాయి. ఈరోజు మీ అదృశ్య సంఖ్య 3. ఆకుపచ్చ వర్ణం మేలుని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు బాగా కలిసి వస్తాయి. ఈశ్వరుడి యొక్క పూజ, అభిషేకం, నమస్కారం, బిల్వపత్రి సమర్పణ వంటివి మానసికమైనటువంటి రుగ్మతల్ని దూరం చేస్తుంది. స్థిరాస్తికి సంబంధించినటువంటి నిర్ణయాలు, విక్రయాలు ఈరోజు మీకు బాగా కలిసి వస్తాయి, ఆదాయాన్ని పెంపొందింపచేస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. నూతన ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసుకునేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. శత్రువుల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. వ్యవహారాల్లో చొచ్చుకుపోయేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. మానసిక ధైర్యం మీ ఆస్తి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు శుభ ఫలితాలను ప్రసాదిస్తుంది. దక్షిణామూర్తి యొక్క దర్శనం, నమస్కారం మానసిక ఆహ్లాదాన్ని పెంపొందింపచేస్తుంది. ఇక నూతన వ్యాపార ఒప్పందాలు వంటివి ఈరోజు మీకు లబ్ధిని చేకూరుస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ముందు నొయ్యి వెనుక గొయ్యి వంటి పరిస్థితుల నుంచి బయటికి రాగలుగుతారు. ఆర్థిక పరమైనటువంటి చిరాకుల్లో కూడా సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన విధానాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. విదేశీ వ్యవహారాల్లో ఆశించినటువంటి వార్తలు దగ్గరవుతాయి. నూతన ప్రక్రియలు ఉద్యోగరీత్యా కూడా బాగానే లాభిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 7. పసుపు వర్ణం త్వరితగతిని మీకు శుభాలని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు లాభాన్ని చేకూరుస్తుంది. ఆంజనేయ స్వామి యొక్క దర్శనం, నమస్కారం, తమలపాకు సమర్పణ వంటి కార్యక్రమాలు గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలతని దూరం చేస్తుంది. విదేశీ సంబంధిత వ్యవహారాలు ఈరోజు మీకు లాభాన్ని చేకూరుస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆనందకర సంఘటనలు అన్ని రంగాల వారికి చోటు చేసుకుంటాయి. వ్యాపార అభివృద్ధి కొనసాగుతుంది. నూతన కార్యక్రమాలు అవలీలగా ప్రారంభించగలుగుతారు. ఏర్పడినటువంటి విఘ్నాల నుంచి బయటికి రాగలుగుతారు. నూతన వస్తు కొనుగోలు వంటివి కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. స్త్రీలకు ఆరోగ్య విషయంలో చక్కటి అనుకూలత ఏర్పడుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, విజయాన్ని తెచ్చిపెడుతుంది. దక్షిణ దిశ ప్రయాణాలు ఈరోజు మీకు లాభిస్తాయి. గణపతి యొక్క హోమం, ప్రార్థన, నమస్కారం వంటి చర్యలు ఈరోజు మీకు విఘ్నాలని దూరం చేస్తుంది, శుభ ఫలితాలని కలిగిస్తుంది. ఇక స్థిరాస్తికి సంబంధించినటువంటి నిర్ణయాలు ఈరోజు మీకు శుభ ఫలితాలని కలిగిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే
వ్యవహారిక విషయాల్లో జాప్యాలు ఏర్పడినప్పటికీ విజయాలు అంతిమంగా చేజిక్కించుకోగలుగుతారు. విదేశీ వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. గతంలో చేసినటువంటి పెట్టుబడులు అసంతృప్తిని కలిగించినప్పటికీ మిగతా విషయాల్లో సంతృప్తిని కలిగి ఉంటారు. వ్యాపార సంబంధ బాంధవ్యాల్లో ఏర్పడినటువంటి చిరాకుల్ని దూరం చేసుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈ రోజు మీకు శుభాల్ని కలిగిస్తాయి. మహాకాళి యొక్క కుంకుమార్చన, దర్శనం, నమస్కారం వంటి చర్యలు ఈ రోజు మీకు మానసిక సంతృప్తిని పెంపొందింపచేస్తుంది. ఇక ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు ఈ రోజు మీకు బాగా లాభిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే అలంకరణకు ప్రాధాన్యతనిస్తారు. గతంలో ఏర్పడినటువంటి చిరాకు పరిస్థితుల నుంచి బయటికి రాగలుగుతారు. ఆర్థిక పరిస్థితులపై అవగాహన కలిగి ఉంటారు. నూతన ప్రయోగాలు ద్వారా విజయాలు చేజిక్కించుకునేటువంటి ప్రయత్నాలు కూడా బాగా కలిసి వస్తాయి. వ్యాపార విస్తరణ ద్వారా ఏర్పడినటువంటి చిరాకులు దూరం అవుతాయి. వృత్తిపరమైనటువంటి అభివృద్ధికి చేసేటువంటి కార్యక్రమాల్లో కూడా ప్రోత్సాహం లభిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈ రోజు మీకు శుభ ఫలితాన్ని కలిగిస్తాయి. ఈ రోజు వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం, అభిషేకం, నమస్కారం వంటి చర్యలు మీరు చేపట్టడం ద్వారా శుభ ఫలితాలు పొందగలుగుతారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు ఈ రోజు మీకు బాగా లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే రాజకీయపరమైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలు తలెత్తుతాయి. వ్యాపార ప్రతిబంధకాల్ని కొంతవరకు అధిగమించగలుగుతారు. నూతన ప్రక్రియలు వ్యాపార రీత్యా అనుకూలించవు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో మంచి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా విఘ్నాలు ఎదురవుతాయి. విద్యా సంబంధిత విషయాలు మాత్రం అనుకూలిస్తాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. తెలుపు వర్ణం ప్రతికూలతను ప్రతిఘటించేటువంటి శక్తిని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈ రోజు మీకు శుభ ఫలితాలను కలిగిస్తాయి. సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన, నమస్కారం వంటి చర్యలు అష్టమ కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ఆకస్మిక విపత్తుల నుంచి రక్షణ కల్పిస్తుంది. విద్యా సంబంధిత ప్రయత్నాలు, పురోగవృద్ధి ఈ రోజు మీకు బాగా లాభిస్తుంది. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యం కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు మెల్లమెల్లగా అనుకూలిస్తాయి. ఆనంద సంఘటనలు గృహంలో మెల్లమెల్లగా చోటు చేసుకుంటాయి. వృత్తిపరమైనటువంటి విభేదాల నుంచి బయటికి రాగలుగుతారు. శత్రువులు ప్రబల శత్రువులుగా మారేటువంటి అవకాశాలు కూడా చోటు చేసుకుంటాయి కాబట్టి జాగ్రత్త వహించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. పసుపు వర్ణం మీకు త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఆహ్లాద వాతావరణాన్ని ప్రసాదిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు శుభ ఫలితాన్ని కలిగిస్తాయి. ఇక లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన, నమస్కారం, ప్రార్థన వంటి శుభ చర్యలు ఈరోజు మీరు చేపట్టగలిగితే విశేష స్పందనతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించడమే కాకుండా విజయాలను కూడా చేజిక్కించుకోగలుగుతారు. ఇక నూతన వ్యాపార ఒప్పందాలు మాత్రం ఈరోజు మీకు భవిష్యత్తులో ఆదాయాన్ని పెంపొందింపచేసేటువంటి మార్గాల్ని కలిగిస్తుంది. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే సంభాషణల విషయంలో చాతుర్యత కలిగి ఉంటారు. ఇతరులని ఆకట్టుకునేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. వ్యాపార అభివృద్ధికి చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఆదాయాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అధిక వ్యయం ఉన్నప్పటికీ కూడా ఆదాయం కూడా వెన్నంటి ఉంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈ రోజు మీకు శుభ ఫలితాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీరు మహావిష్ణువుని పూజించడం, విష్ణు సహస్రనామ పారాయణం పఠించడం వంటి చర్యలు చక్కటి స్థైర్యాన్ని పెంపొందింపచేస్తుంది. మానసిక ప్రశాంతతని కలిగిస్తుంది. ఇక కోర్టు సంబంధిత వ్యవహారాలు, లావాదేవీలు ఈరోజు మీకు లాభిస్తాయి.